Hi, this is Panikumar Addepalli. You are watching PK Talks. Welcome to PK Talks. IPL 2026 సీజన్ నెంబర్ 19 మ్యాచ్ నెంబర్ 19కి వచ్చేసాం. ఈ మ్యాచ్ వచ్చేసి LSG వర్సెస్ GT, లక్నో సూపర్ జైంట్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్. ఈ మ్యాచ్ ఎక్కడ జరుగుతోంది, పిచ్ రిపోర్ట్ ఏంటి, ప్లేయర్స్ బలాబలాలేంటి, ఈ మ్యాచ్లో ఎవరు గెలిచే ఛాన్సెస్ ఉన్నాయని దాని గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే, వెల్కమ్ టు PK Talks. మ్యాచ్ నెంబర్ 19 LSG వర్సెస్ GT, లక్నో సూపర్ జైంట్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్. ఈ మ్యాచ్ వచ్చేసి లక్నోలో జరుగుతుందన్నమాట. ఇక్కడ పిచ్ రిపోర్ట్ ఎలా ఉంటుందంటే, ఇది చాలా ఫ్లాట్ పిచ్, బ్యాటింగ్కి అసలు అనుకరించదు అండ్ స్లో బాల్ అవుట్లా ఉంటుందన్నమాట. ఈ బౌలింగ్ వాళ్ళకి అనుకూలిస్తుంది. ఇట్స్ బ్యాట్స్మెన్కి ఒక 2 hours బ్యాటింగ్ చేస్తే కానీ ఆ పిచ్ని అర్థం చేసుకుని బ్యాటింగ్ చేసేదే ఉండదు. ఫస్ట్ కనుక 3-4 అవర్స్లో వికెట్స్ పడితే ఆ జట్టు కోలుకోవడం చాలా కష్టంగా ఉంటుంది, ఎందుకంటే పిచ్ అలా ఉంటుందన్నమాట. ఓకే, టాస్ గెలిస్తే మాత్రం ఎవరైనా సరే బ్యాటింగ్ తీసుకుంటే బెస్ట్. ఇందులో అయితే వేరేదే ఆలోచించక్కర్లేదు. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ పిచ్ రిపోర్ట్ దాని ప్రకారం స్కోర్ 180+ వస్తే గెలిచే అవకాశాలు ఎక్కడ ఉన్నాయి. 180+ వస్తే గెలిచే అవకాశం. సో 180 రావచ్చు అని చెప్పేసి ఒక చిన్న ప్రిడిక్షన్ అన్నమాట. అండ్ ఇప్పటి వరకు జరిగిన హెడ్ అండ్ హెడ్లో అంటే GT వర్సెస్ LSG రెండింటి మధ్య ఎన్నిసార్లు హెడ్ టు హెడ్ తలబడ్డాయి, అందులో ఎవరు పై చేయించుతాం. ఇది టోటల్గా 7 times హెడ్ టు హెడ్ తలబడ్డాయి. అందులో 4 times GT గెలిచింది, 3 times LSG గెలిచింది అన్నమాట. సో ఇలా ఉంది. అండ్ మోర్ ఓవర్ రెండు టీంలలో ఎలా ఉంది, టీం ఎలా ఉంది అనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ LSG, మక్రమ్, మిచెల్ మార్ష్, నిఖిల్ పూరన్, రిషబ్ పంత్, అమ్రత్ ధోని, అబ్దుల్ సమద్, ముకుంద్ చౌదరి, మహేష్ ఖాన్, సమ్మీ, శ్రేయస్ యాదవ్, దుర్గేశన్ సింగ్ రాణా. ఇది వీళ్ళ టీం. చూస్తే ప్రీవియస్ మ్యాచ్లు చూస్తే హైదరాబాద్ మీద చాలా కష్టపడి గెలిచారు. రిషబ్ పంత్ అనే వికెట్ పడిపోతే గెలిచారు. ఇది హైదరాబాద్ బౌలింగ్ అసలు చాలా బాగుంటుంది. అలాంటి హైదరాబాద్ బౌలింగ్ మీద చాలా కష్టపడి గెలిచారు. అండ్ మొన్న మ్యాచ్లో చూస్తే మీరు చూస్తుంటారు, లాస్ట్లో ముకుల్ చౌదరి రన్స్ చేసిన విధానం బట్టి వాళ్ళు గెలిచారు. ఈవెన్ లేకపోతే ఏం లేదు. సో టీం అనేది పర్ఫెక్ట్గా ఇది వీళ్ళు ఖచ్చితంగా ఆడతారు అనేటట్టు లేదు. సో ఇది వీక్ టీం లాగానే అనుకోవచ్చు అని నా ఉద్దేశం అన్నమాట. అండ్ ఎట్ ది సేమ్ టైం GT టీం ఎలా ఉందో ఒకసారి చూద్దాం. గుజరాత్ టైటన్స్ టీం ఎలా ఉందో ఒకసారి చూద్దాం. సాయి సుదర్శన్, శుభం గిల్, జోస్ బట్లర్, వాట్సన్ సుందర్, ఫిలిమిన్స్ అండ్ షారుఖ్ ఖాన్, రాహుల్ త్రివాలి, రషీద్ ఖాన్, రబాడా, అశోక్ శర్మ, సిరాజ్, ప్రసీద కృష్ణ. GT టీంకి పేపర్ మీద పేర్లు చదువుతుంటే చాలా బాగుంటుంది. అసలు అది వీళ్ళు బ్యాట్స్మెన్స్ కానీ అందరు కానీ ఎట్లా ఉన్నారు, బౌలింగ్ కానీ ఎట్లా ఉంది అనిపిస్తుంది. కానీ అంటే వాళ్ళకి టైం వచ్చి రావట్లేదు. ఒక్కసారి కానీ వాళ్ళ ఫామ్లోకి వస్తే వాళ్ళని ఆపటం ఎవరి వల్ల కాదు. సో రెండు టీముల బలాబలాలు ఎలా ఉన్నాయో చూసుకున్నాం. కాదు ఈ మ్యాచ్ గెలిచే అవకాశాలు ఎవరికి ఎక్కువ ఉన్నాయంటే, నాకు తెలిసినందుకు PK టాక్స్ ప్రెడిక్షన్ ప్రకారం GT గెలిచే అవకాశాలు 55% ఉన్నాయి. అంటే GT గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి ఒక చిన్న ప్రెడిక్షన్. దీని మీద బెట్టింగ్లో పెట్టుకోకండి, ఎందుకంటే PK టాక్స్ బెట్టింగ్స్ని ఎప్పుడూ ఎంకరేజ్ చేయరు. బెట్టింగ్ ఆడటం వల్ల మీరే కాకుండా మీ ఫ్యామిలీస్ మొత్తం సంకనాకిపోతాయి. సో బెట్టింగ్స్ జోలికి వెళ్ళకండి. ఓకే, ఈ మ్యాచ్లో GT గెలిచే అవకాశాలు, గుజరాత్ టైటన్స్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి చిన్న ప్రెడిక్షన్. ఓకే, మరిన్ని IPL వీడియోస్, మరిన్ని IPL అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ PK టాక్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ PK టాక్స్. మీరు లైక్ చేసి షేర్ చేస్తే PK టాక్స్ ఎంతో ముందుకెళ్తుంది. ప్లీజ్ మీ సపోర్ట్ మాకు కావాలి. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ అండ్ లైక్ PK టాక్స్. దిస్ ఇస్ Panikumar Addepalli సైనింగ్ ఆఫ్.